తిరుపతిలో మృత్యు ఘోష యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ కోసం 6గురిని బలి తీసుకుంది. టోకెన్ల కోసం భక్తులు ఊహించని రీతిలో రావడంతో తొక్కిసలాటలో 41 మంది గాయపడ్డారు. అదే స్పాట్లో ఏం జరిగింది, అధికారులు తీసుకున్న చర్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒక రిపోర్ట్ కూడా వెళ్ళింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం నిన్న ఉదయమే బైరాగిపట్టడి సెంటర్కి భక్తులు భారీగా చేరుకున్నారు. టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకు పక్కనే ఉన్న పద్మావతి పార్కులో భక్తుల్ని పంపించారు అధికారులు. అయితే రాత్రి ఒక భక్తురాలు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు గేటు తీశారు డీఎస్పీ రమణ్ కుమార్. గేట్ ఎందుకు తీశారో భక్తులకు చెప్పకపోవడంతో ఒక్కసారిగా భక్తులంతా ముందుకు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6గురు చనిపోగా 41 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారుల తీరు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రాథమికంగా నివేదిక తెచ్చుకున్నారు. తొక్కిసలాట ఘటనకి అధికారుల వైఫల్యమే కారణమని ఆ రిపోర్ట్లో పొందుపరిచి ఉంది. టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది. ఒక IVRS అడుగు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇప్పుడు ప్రిపేర్ చేయి. ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. యూ హావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ అక్కడ దగ్గరలో ఉందని తీశారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. 2000 పడతారనుకున్నారు, 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించారు కదా. అవన్నీ రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు. ముఖ్యమంత్రి పరిశీలన, విచారణ అనంతరం ఎటువంటి మార్పులకు ఆస్కారం ఉంది చెప్పడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటికే అధికారులను సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి, ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. మరోవైపు బాధితులతో మాట్లాడారు, బాధితుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎలాంటి మార్పులు జరగాలి అన్న దానికి సంబంధించి సో ఎలాంటి చేంజెస్కి ఆస్కారం కనిపిస్తుంది రాజు? సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు చనిపోతే దాదాపుగా 35 మంది గాయపడినట్టుగా, క్షతగాత్రులుగా ప్రస్తుతం తిరుపతి రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ప్రభుత్వం అంతా కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితము ఇక్కడికి చేరుకొని దాదాపుగా 15 నిమిషాలు, అంటే నేనున్నటువంటి ప్రాంతమే, ఇక్కడే నేను రాత్రి తొక్కిసలాట జరిగింది. పద్మావతి పార్క్, ఇది బైరాగపట్నంలో ఉన్నటువంటి పద్మావతి ఉద్యానవనానికి సంబంధించినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనే నిన్న తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో ఎన్ని గంటలకు జరిగింది, టీటీడీ తీసుకున్న చర్యలు ఏంటి, కొత్త ప్లేస్లో ఏర్పాటు చేసినప్పుడు తొక్కిసలాట జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకుంది అన్నది సీఎం పూర్తిగా ఆరాధించిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు అధికారులను ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు సమాధానం చెప్పండి, ఈ కేంద్రం ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఆ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఎందుకు ఉండలేకపోయిందన్న ప్రశ్నలే ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని నిలదీశారు. అయితే ఈ ప్రాంతంలోనే జరిగింది, ప్రస్తుతము నేనున్న చోటే. అంటే గేటు 8:25 ఇక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతోనే ఆమెని బయటకు పంపించే ప్రయత్నం, అంటే ఊపిరాడకుండా ఉన్న మహిళని బయటకు పంపించాలని చెప్పి డిఎస్పీని అడగడం, డిఎస్పీ ఇక్కడున్నటువంటి పోలీస్ సిబ్బందికి ఆర్డర్ చేయడంతోనే వాళ్ళు చిన్నగా గేటు తీశారు. గేటు తీసిన వెంటనే ఒక్కసారిగా టోకన్లు జారీ చేస్తున్నారన్న విషయము భక్తులకు తెలిసిపోయింది. కాబట్టి ఒక్కసారిగా రావడంతోనే ఈ 2 గేట్లు ఓపెన్ అయిపోయి, ఈ 2 గేట్లు ఓపెన్ అయిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు తొక్కుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఈ కౌంటర్, ఈ క్యూ లైన్లోకి వెళ్ళి పక్కన ఉన్నటువంటి MGM స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల ద్వారా
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకన్లు తీసుకోవాల్సి ఉంది. అయితే రాత్రి 9:25 టోకన్లు జారీ చేశారు. అయితే టోకన్లు జారీ చేయకముందు జరిగినటువంటి ఘటనకు ప్రధాన కారకులు ఎవరని దానిపై ప్రభుత్వం ఇప్పుడే సీరియస్గా ఇప్పటికే వ్యవహరిస్తోంది. డిప్యూటీ సీఎంతో పాటు సీఎం ఒకవైపు రివ్యూ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులంతా కూడా ఇప్పటికే తిరుపతిలో మకాం వేసి ఈ 3 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా భక్తులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి మంత్రులంతా ఇక్కడే ఉన్నారు. అయితే మరోవైపు తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఇది కొత్త ప్లేసు. ఇక్కడ హోల్డింగ్ పాయింట్గా పెట్టారు. ఈ హోల్డింగ్ పాయింట్గా ఎందుకు పెట్టారు, హోల్డింగ్ పాయింట్గా పెట్టినప్పుడు ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి అధికారి ఎవరు, అతనికి ఏ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలు అప్పచెప్పింటే ఆ అధికారి నెరవేర్చాడా లేదా అంటూ టీటీడీ ఈవోతో పాటు ఎస్పీని, కలెక్టర్ని సీఎం నిలదీశాడు. పలు ప్రశ్నలు వేశారు. అసలు ఇది ఎందుకు జరిగిందో చెప్పండి, దీనికి సమాధానం కావాలి అంటూ ముఖ్యమంత్రి చాలా ఘాటుగానే వాళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఒక నివేదిక అందింది. ఆ నివేదికలో ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం ప్రధాన కారణమని తేల్చింది. మరి కాసేపట్లో రివ్యూ కూడా పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.